అమ్మ జన్మనిస్తే నాన్న జీవితాన్నిస్తాడు. అమ్మ కంటికి రెప్పలా చూసుకుంటే నాన్న కష్టాలు రాకుండా కావలి కాస్తాడు. అమ్మ కష్టం అందరికీ కనిపిస్తే నాన్న కష్టాన్ని మాత్రం గుండెల్లో దాచేసుకుంటాడు. అలుపెరగని సైనికుడై జీవన పోరాటం చేస్తాడు. తన అలసటని కూడా కనపడనీయకుండా బతుకు బండిని నడిపిస్తాడు. కుటుంబం కోసం తన జీవితాన్ని దారబోసే తండ్రి ప్రేమ త్యాగానికి గుర్తుగా ప్రతి ఏటా ఫాదర్స్ డే జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం జూన్ 3వ ఆదివారాన్ని ఫాదర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. ఈ ఏడాది ఫాదర్స్ డే జూన్ 15వ తేదీన వచ్చింది. అసలు ఫాదర్స్ డే ఎక్కడ, ఎప్పుడు, ఎలా మొదలైంది, దాని చరిత్ర ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం. ఫాదర్స్ డే జరుపుకోవడం వెనుక ఒక చరిత్ర ఉంది. మొదటగా యునైటెడ్ స్టేట్స్లో ఫాదర్స్ డే జరుపుకున్నారు. 1909లో సొనోరా అనే మహిళ సెంట్రల్ మెథడిస్ట్ చర్చిలో జరిగిన మదర్స్ డే సెలబ్రేషన్కి వెళ్తున్నప్పుడు ఫాదర్స్ డే జరపాలని ఆలోచన వచ్చిందట. సొనోరా తల్లి 16 సంవత్సరాల వయసులో చనిపోయిందట. ఆమె తండ్రి విలియం జాక్సన్ స్మార్ట్ ప్రసిద్ధ కవి, అలాగే రచయిత మరియు శిల్పి కూడా. తనతో కలిపి 5గురు తోబుట్టోలను పెంచడంలో తన తండ్రి పాత్ర ఎంతో ఉందని సొనోరా గ్రహించిందట. తండ్రులకు కూడా గుర్తింపు ఇవ్వాలని, వారు కూడా ప్రశంసలకు పాత్రులని భావించి స్పోకెన్ మినిస్టీరియల్ అసోసియేషన్కు ఫాదర్స్ డే ఆలోచనను ప్రతిపాదించారట సొనోరా. అలా మొదటి ఫాదర్స్ డే 1910 జూన్ 19న వాషింగ్టన్లోని స్పోకెన్లో జరిపారు. అయితే 1972 నుంచి రిచర్డ్ నిక్సన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఫాదర్స్ డే అధికారికంగా యునైటెడ్ స్టేట్స్లో జాతీయ సెలవు దినంగా గుర్తించబడింది. యునైటెడ్ స్టేట్స్లో ఫాదర్స్ డేని గుర్తింపు పొందిన సెలవు దినంగా నిర్వహించుకోవడం వెనుక ఆమె పాత్ర ఎంతో ఉంది. ఇక ఫాదర్స్ డే రోజు నాన్నకి ఇష్టమైన పని చేయడం, ఇష్టమైన బహుమతినివ్వడం, ఇష్టమైన ఫుడ్ను తినిపించడం చేస్తే సంతోషపడతారు. కొడుకులు, కూతుర్లు ఇలాంటి సందర్భాల్లో అయినా తల్లిదండ్రుల దగ్గరకు వస్తే వారి ఆనందం మాటల్లో చెప్పలేం. సెల్ ఫోన్ మెసేజ్లలో, వీడియో కాల్స్లో పంచే ప్రేమకు ప్రత్యక్షంగా వారిని కలిసి కాసేపు గడిపిన సమయానికి చాలా తేడా ఉంటుంది. ఎన్ని ఇంపార్టెంట్ పనులు ఉన్నా ఈ రోజున పోస్ట్ ఫోన్ చేసుకొని మీ పేరెంట్స్ దగ్గరకు కాసేపు వెళ్ళి గడపండి. ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు మీ జీవితానికి కారకులైన తల్లిదండ్రులని ప్రేమించండి. కంటికి రెప్పలా కాపాడుకోండి. మన జీవితాలను మెరుగుపరచడానికి తన జీవితాన్ని వదులుకునే గొప్ప వ్యక్తి తండ్రి. నాన్నలందరికీ కూడా పొలిటికోస్ తరఫున ఫాదర్స్ డే శుభాకాంక్షలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.